హాయ్ ఫ్రెండ్స్. అసలు నిజానికి ప్రజలకు ఇన్నిన్ని ఉచిత పథకాలు అవసరమా అని నాకు ఎప్పుడూ అనిపించే ఉండేది. మొన్ననే తల్లి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి గాను ఒక్కొక్కరికి 13,000 చొప్పున తల్లుల అకౌంట్‌లో డబ్బులు పడ్డాయి. మా ప్రాంతంలో మా ఊర్లో ఎంతమంది తల్లుల అకౌంట్‌లోకి వేలకు వేలు డబ్బులు పడింది. పేదవాళ్ళ అకౌంట్‌లోకి, డబ్బున్న వాళ్ళందరి దాంట్లోకి డబ్బులు పడ్డాయి. ఇలాంటివి చూసినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఉచిత పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి? ఎందుకు జనాన్ని సోమరిపోతులు చేస్తున్నాయని అలా అనుకునేవాడిని. కానీ తర్వాత ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఉచిత పథకాల వల్ల పేదలు ఎంతో కొంత ఆర్థికంగా మెరుగవుతున్నారని నాకు అర్థమైంది. నిజమే కదా! పేదవాళ్ళు సంపాదించిన డబ్బులంతా వాళ్ళ జీవనానికే సరిపోతుంది. కానీ ఈ విధంగా అయినా ప్రభుత్వాలు ఇచ్చే పెద్ద ప్రోత్సాహనమైన డబ్బులు వాళ్ళు కొంచెం పేద స్థాయి నుండి కొంచెం మంచి స్థాయికి వెళ్ళడానికి, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ అవ్వడానికి కూడా తోడ్పడుతుంది కదా అని నాకు అనిపించింది. ఒకప్పుడు డబ్బులు లేని కాలంలో అయితే పేదవాళ్ళ ఇంట్లో ఎటువంటి వస్తువులు, సామాన్లు కూడా ఉండేవి కాదు. ఇప్పుడైతే పేదల జీతాల్లో ఈ పథకాల ద్వారా ఎంతో కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయని నాకు అనిపిస్తుంది. ఎలాగంటే ఇలాంటి డబ్బులు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే కనీసం 30,000 40,000 దాకా డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు వాళ్ళు అలాగే అకౌంట్లో సేవ్ చేసుకుంటే ఆ డబ్బులన్నీ వాళ్ళకి మిగిలిపోతాయి కదా! ఆ డబ్బులు వాళ్ళకి ఫ్యూచర్‌లో వాళ్ళు ఒక మంచి స్టేజ్‌కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదా! ఈ విధంగా ఆలోచించినప్పుడు ఉచిత పథకాలు ఇవ్వడం తప్పేం కాదనిపిస్తుంది. డబ్బున్న వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు గానీ, పేదవాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా ఆర్థికంగా ఎదగడానికి, వాళ్ళ ఆర్థికంగా ఇంకా సుస్థిరత సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. నేనే గమనించాను, చాలా మంది డబ్బులు వచ్చిన వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. ఆ డబ్బులు వాళ్ళకి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల ఉచిత పథకాలు ఇవ్వడం తర్వాత నాకు సమంజసమే అనిపించింది. దీనిపై మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ తెలియజేయండి.